హాయ్ ఫ్రెండ్స్, అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఏ పాయింట్ ఈజ్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0, ఎక్స్ మైనస్ 2y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0 అండ్ ఎక్స్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0 ఈజ్ కే స్క్వేర్. దెన్ షో దట్ ద పాయింట్ లైస్ ఆన్ ఏ స్పియర్. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఏ పాయింట్ అంటున్నాడు ఈజ్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ప్లేన్స్. అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ అంటున్నాడు, ఓకేనా. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ప్లేన్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది అంటున్నాడు. అదేవిధంగా మనకి ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అంటే 3 ప్లేన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ఉన్నాయి అనుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే డిస్టెన్సెస్ అంటున్నాడు. ఏ పాయింట్ ఈజ్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్. అంటే మనకి ఇక్కడ పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్, అదేవిధంగా పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్, ఓకేనా. సో పాయింట్ నుంచి ఈ ప్లేన్కి డిస్టెన్స్కి మనకి ఈ విధంగా తీసుకున్నట్టయితే డి, ఇది మనకి D1, D2, D3 ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది ఇట్స్ డిస్టెన్సెస్ అన్నాడు. అంటే మనకి D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ప్లస్ D3 స్క్వేర్ ఈ విధంగా అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏ పాయింట్ అంటున్నాడు, ఏదో ఒక పాయింట్ అనుకోండి. ఈ సచ్ దట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్, ఓకేనా, ఫ్రమ్ ద ప్లేన్స్ అనేసి 3 ప్లేన్స్ ఇచ్చేసాడు. ఈజ్ కే స్క్వేర్ అన్నాడు. అంటే ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్గా ఉందంట. అలాగే దెన్ షో దట్ ద పాయింట్, ఏదైతే ఇక్కడ మనకు పాయింట్ ఉంటుందో, ఓకేనా. సో దట్ ద పాయింట్ లైస్ ఆన్ ఏ స్పియర్. ఇక్కడ మనకి ఆ పాయింట్ అనేది ఒక స్పియర్ పైన ఉందని చూపించమంటున్నాడు, ఓకేనా. సో ఎలాగనేది మనకి ఇక్కడ చూడండి, ఎలాగనేది ఇక్కడ మనకి స్పియర్ పైన పాయింట్ ఉంది అనేసి మనకి ఇక్కడ చూపించాలంట. ఎలాగనేది చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, ఓకేనా. సో ముందుగా మనకి ఈ కండిషన్ని రాసుకుందాం. D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ప్లస్ D3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్, ఓకేనా. సో ఈ కండిషన్ రాసుకుందాం ముందుగా. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ గివెన్ ద ప్లేన్స్ ఆర్, ముందుగా 3 ప్లేన్స్ ఇచ్చాడు కదా, రాద్దాము. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0, ఎక్స్ మైనస్ 2y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0, ఎక్స్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ 0. దీన్ని మన ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇక్కడ చూసినట్టయితే లెట్ ద పాయింట్, మనకి ఇక్కడ మనకి పాయింట్ నుంచి ప్లేన్స్కి డిస్టెన్స్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఏదో ఒక పాయింట్ అనుకోవాలి. కాబట్టి దీన్ని మనము P అనుకుందాం. P వచ్చేసి x1, y1, z1 అనుకుందాం, ఓకేనా. సో యాజ్ పర్ గివెన్ డేటా చూసినట్టయితే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద పాయింట్ టు ద ప్లేన్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ముందుగా D1 ఫైండ్ అవుట్ చేసేద్దాం. అంటే D1 అంటే మనకి ఈ పాయింట్ P పాయింట్ నుంచి మనకి ఇక్కడ ఈ ప్లేన్కి, ఓకేనా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు తెలుసు కదా ఫార్ములా, ఆ ఫార్ములా యూజ్ చేస్తూ D1ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, వి నో దట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ x1, y1, z1 ఒక పాయింట్ ఉంది అనుకున్నట్టయితే టు ద ప్లేన్కి, ఓకేనా. సో AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ D అనే ఒక ప్లేన్కి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. అంటే మనకు ఫార్ములా ఏంటి, D ఈక్వల్స్ మాడ్యులస్ ఆఫ్ AX1 ప్లస్ BY1 ప్లస్ CZ1 ప్లస్ D డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. ఇక్కడ మనకి చూసినట్టయితే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x1, y1, z1 టు ఈక్వేషన్ నెంబర్ 1 ప్లేన్కి చూసినట్టయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైపోతుంది, ఓకేనా. ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే x1, y1, z1 అనేది ఇదే పాయింటే మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి ABCD అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ప్లేన్ చూసినట్టయితే A ఈజ్ ఈక్వల్స్ టు 1, ఓకేనా. సో B ఈజ్ ఈక్వల్స్ టు 1, C ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ D ఈజ్ ఈక్వల్స్ టు 0 జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్లేన్ అయితే ఉంటుందో దాంతో మనం ఇక్కడ కంపేర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అప్పుడు నాకు D1 ఆ పాయింట్ నుంచి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వేషన్ నెంబర్ 1కి అనేది నాకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చింది. చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతా. D1 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ 1 ఇంటూ x1 ప్లస్ 1 ఇంటూ y1 ప్లస్ 1 ఇంటూ z1 ప్లస్ D. మనకి D అనేది ఇక్కడ 0 అయిపోయింది చూడండి, ఓకేనా. సో డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ అంటే మనకి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. D1 ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ y1 ప్లస్ z1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ y1 ప్లస్ z1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకి D1 అనేది వచ్చేసింది. అదేవిధంగా D2ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనకి అదే పాయింట్, అదే P అనే పాయింట్ నుంచి మనకి డిస్టెన్స్ ఈక్వేషన్ నెంబర్ 2 ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాము. D2 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఫ్రమ్ P ఆఫ్ x1, y1, z1 టు ఈక్వేషన్ నెంబర్ 2, ఓకేనా. సో డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తూ నేను ఇక్కడ చేస్తున్నాను. చూడండి, D2 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ 1 ఇంటూ x1 ప్లస్ -2 ఇంటూ y1 ప్లస్ 1 ఇంటూ z1 ప్లస్ 0 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అయిపోతుంది. D2 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ 2y1 ప్లస్ z1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 1 అయిపోతుంది. ఈక్వల్స్ టు x1 మైనస్ 2y1 ప్లస్ z1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అయిపోయింది. D2 అనేది వచ్చేసి అంటే మనకి పాయింట్ నుంచి ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెకండ్ ప్లేన్కి,
పాయింట్ నుంచి సెకండ్ ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అదేవిధంగా పాయింట్ నుంచి మరి నెక్స్ట్ ఏదైతే మనకి ఈక్వేషన్ నెంబర్ 3 ప్లేన్ ఉందో దానికి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇదే ఫార్ములా యూస్ చేస్తూ చూడండి, D3 = పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x1 y1 z1 టు ఈక్వేషన్ నెంబర్ 3. సేమ్ అప్లై చేసినట్టయితే D3 = (1 × x1 + 0 × y1 + -1 × z1 + 0 / (1² + 0² + -1 2) అయిపోతుంది. D3 = x1 - z1 / (1 + 1) x1 - z1 / (2) ఈ విధంగా వచ్చేసింది. మీరు యాజ్ పర్ గివెన్ డేటా చూసినట్టయితే మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్, ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ సమ్ చేస్తూ స్క్వేర్ చేయాలంట ఈ 3, ఓకేనా. సో ఇక్కడ చూసినట్టు చేయాలంటే D1² + D2² + D3², ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్స్ ఈజ్ k² అన్నాడు. అంటే మన కండిషన్ ఈ విధంగా అయిపోతుంది చూడండి, D1² + D2² + D3² = k² అయిపోతుంది, ఓకేనా. సో D1 D2 D3 అంటే మనకి ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం కదా పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాము. చూడండి ఎలాగనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పుడు మనకి x1 + y1 + z1 /√3 హోల్ స్క్వేర్ ప్లస్ x1 - 2y1 + z1 /√6 హోల్ స్క్వేర్, అదేవిధంగా ప్లస్ x1 - z1 /√2 హోల్ స్క్వేర్ k² అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్వేరింగ్ అప్లై చేసేద్దాం పైన కింద, అదేవిధంగా పైన కింద, ఇక్కడ కూడా పైన కింద స్క్వేరింగ్ అప్లై చేసేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే దట్ మనకు ఒక ఫార్ములా ఉంది, a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా ఈ విధంగా ఉందంటే a² + b² + c² + 2ab + 2bc + 2ca, ఓకేనా. ఇది ఫార్ములా ఉంది. అదేవిధంగా a - b + c హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే a² + b² + c² - 2ab - 2bc + 2acగా ఉంటుంది. ఇక్కడ ఎలాగనేది నేను ఒకసారి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎలాగనేది చూడండి, a + b + c హోల్ స్క్వేర్ ఉంది. అలాగైతే మనకి ఇక్కడ ఇది ఫార్ములా a² + b² + c² + 2ab + 2bc + 2ca. ఇక్కడ చూసినట్లయితే a - b + c హోల్ స్క్వేర్ అని ఉంది. అంటే ఇక్కడ మనకి b అంటే మైనస్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇదే ఫార్ములా అప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి b ప్లేస్లో ఇక్కడ +b ఉంది, ఇక్కడ మనకి -b ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం -b పెట్టేస్తాం, ఓకేనా. అప్పుడు మనకి మైనస్ అనేది ముందర వచ్చేస్తుంది కాబట్టి -2ab అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ కూడా b ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి మైనస్ వస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఈ విధంగా మైనస్, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ మనకి 2ac ఉంది, మనకి b లేదు కాబట్టి 2ac ఉంది కాబట్టి +2ac అలాగే వస్తుంది. ఈ విధంగా మనకి ఫార్ములా ఉంటుంది చూడండి, చూసుకొని ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ప్రాబ్లం ఇక్కడ చూసినట్లయితే x1 + y1 + z1 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ ఫార్ములా అప్లై చేసేద్దాం. మనకి x1² + y1² + z1² + 2x1 y1 + 2y1 z1 + 2z1 x1 అయిపోతుంది. డివైడెడ్ బై మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 అయిపోతుంది. అదేవిధంగా ప్లస్ ఇక్కడ మనకి ఈ ఫార్ములా a - b + c హోల్ స్క్వేర్ ఇక్కడ మనకి అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి, అప్పుడు మనకి x1² + 4y1² + z1² - 4x1 y1 - 4y1 z1 + 2x1 z1 డివైడెడ్ బై మనకి చూసినట్టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 6 అయిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకి x1 - z1 హోల్ స్క్వేర్ అంటే మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా కింద అప్లై చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఒకటి వస్తుంది. చూడండి, ప్లస్ x1² + z1² - 2x1 y1 డివైడెడ్ బై 2 k² మటుకు అలాగే ఉంటుంది. ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్గా 3కి 6కి 2కి చూసినప్పుడు ఎల్సిఎం, ఇక్కడ మీరు చూసినట్టయితే 3కి 6కి 2కి ఎల్సిఎం ఎంత అయిపోతుంది, 6 అయిపోతుంది టోటల్గా, ఓకేనా. సో టోటల్గా నేను 6 ఎల్సిఎం తీసేసి నేను ఇక్కడ RHSలో పంపించేసుకుంటాను. అప్పుడు మనకి ఇది 6k² అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకున్నాం కదా 6ని, చూడండి ఎలాగనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం తీసిండేది 6 ఎల్సిఎం, ఓకేనా. సో 6 కాబట్టి మనకి ఇక్కడ 3కి ఎంత ఇంటూ చేస్తే 6 వస్తుంది, 3 × 2 కాబట్టి, ఓకేనా. సో 2 అనేది మనకి ఇక్కడ పైన ఇంటూ అవుతుంది టోటల్గా, ఓకేనా. సో చూడండి, 2 × x1² + y1² + z1² + 2x1 y1 + 2y1 z1 + 2z1 x1 ఈ విధంగా మనకి 2 అనేది మనకి ఇలా ఇంటూగా అయిపోతుంది. అదేవిధంగా ప్లస్ ఇక్కడ మనకి 6 ఎల్సిఎం తీసాం కాబట్టి 6 ఆల్రెడీ ఉంది, ఇక మనకి అవసరం లేదు, ఇది అలాగే వచ్చేస్తుంది. x1² + 4y1² + z1² - 4x1 y1 - 4y1 z1 + 2x1 z1 ప్లస్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టు ఎల్సిఎం 6 తీసాం, ఇక్కడ మనకి 2 మటుకు ఉంది. 2కి ఎంత ఇంటూ చేస్తే మనకి 6 వస్తుంది, 2 × 3 = 6 అయిపోతుంది. 3 అనేది మనకి ఇక్కడ ఇంటూ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, 3 × x1² + z1² - 2x1 z1 అయిపోతుంది, ఓకేనా. సో ఇది మనకి ఎల్సిఎం 6 తీసుకున్నాం కాబట్టి మనకి RHSలో చేస్తే k² ఇంటూ అవుతుంది కాబట్టి 6k² అయిపోతుంది. ఇప్పుడు మనకి 2తో అన్ని దానికి ఇంటూ చేసేద్దాం. ఇక్కడ మనకి చూసినట్లయితే 3తో ఇంటూ చేసేద్దాము.
మనకి 2x1² + 2y1² + 2z1² + 4x1 y1 + 4y1 z1 + 4z1 x1 + x1² + 4y1² + z1², అదేవిధంగా -4x1 y1 -4y1 z1 + 2x1 z1 + 3x1² + 3z1² - 6x1 z1 = 6k² అయిపోతుంది. ఇక్కడ మీరు అంతా క్యాన్సిలేషన్స్ ఓకేనా. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే 2x1² అదేవిధంగా x1² అంటే 3x1² అయిపోతుంది. 3x1² + 3x1² + 6x1² అయిపోతుంది. అదేవిధంగా 2y1² అదేవిధంగా +4y1² అంటే మనకి ఇక్కడ ఏమైపోతుంది 6y1² అయిపోతుంది. అదేవిధంగా +2z1² అదేవిధంగా z1² అంటే 3z1² 3z1² + 3z1² అంటే +6z1² అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. చూడొచ్చు మీరు 4x1 y1 అదేవిధంగా -4x1 y1 క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా 4y1 z1 అదేవిధంగా -4y1 z1 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ప్లస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు చూడొచ్చు అనే దానికి చూసినట్టయితే ఈ విధంగా మనకు టోటల్గా 6x1² + 6y1² + 6z1² = 6k² అయిపోతుంది. 6ని కామన్ తీసేయండి. ఇక్కడ మీరు 6 కామన్ తీస్తే x1² + 4y1² + z1² = 6k² అయిపోతుంది. 6 క్యాన్సిల్. ఇక్కడ చూసినట్టయితే x1² + y1² + z1² = k² అయిపోతుంది. k² రీసెట్ ఇచ్చండి. x1² + y1² + z1² - k² = 0 అయిపోతుంది. హియర్ P of x1 y1 z1 లైస్ ఆన్ ద స్పేర్. ఈ విధంగా మనకి లై అవుతుంది అనేసి ఒకనే స్పేర్ పైన లై అవుతుంది ఆ పాయింట్ అనేది ఇక్కడ మనం ఈ విధంగా ప్రూవ్ చేసాం. ఇక్కడ ఎలా ప్రూవ్ చేసామంటే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసినది ఇది ఒక స్పేర్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా. సో x² + y² + z² - k² = 0 అనేది మీరు ఒక స్పేర్ ఈక్వేషన్ అనుకున్నట్టయితే ఇక్కడ చూడండి స్పేర్ పైన నాకు x1 y1 z1 అనే పాయింట్ ఉందనుకోండి. అప్పుడు నేను x1 y1 z1 అనే పాయింట్ నేను స్పేర్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి, ఇక్కడ మనకి P of x1 y1 z1 అనే పాయింట్ మనకి స్పేర్ పైన ఉన్నట్టు అని మనం ఈ విధంగా ప్రూవ్ చేసామన్నట్టు. ఓకేనా. సో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది చూడండి. మీరు చూసినట్టయితే క్వశ్చన్ చూడండి. ఏ పాయింట్ ఈజ్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్స్ ఓకేనా. సో ఈజ్ k² అన్నాడు. దెన్ షో దట్ ద పాయింట్ లైస్ ఆన్ ద స్పియర్. అలాగైతే మనకి ఆ పాయింట్ అనేది స్పియర్ పైన ఉందా అని నాకు ఇక్కడ చూపించమంటున్నాడు. చూడండి ఎలాగనేది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక పాయింట్ అనుకోవాల్సి ఉంటుంది. ఒక పాయింట్ నుంచి ఇక్కడ మనకి 3 ప్లేన్స్కి ఇచ్చిండే 3 ప్లేన్స్కి డిస్టెన్సెస్ ఓకేనా. ఒక పాయింట్ నుంచి ప్లేన్ 1కి చూసుకున్నట్టయితే నేను ప్లేన్ 1 ప్లేన్ 2 ప్లేన్ 3 అంటున్నాను. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 3గా రాసుకున్నాను ఇక్కడ నేను ఆన్సర్లు. ఓకేనా. సో ఇక్కడ మనకి పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్ d1 అనుకుంటాను. అదేవిధంగా ఆ పాయింట్ నుంచి నెక్స్ట్ ప్లేన్కి ఈక్వేషన్ నెంబర్ 2కి నేను d2 అనుకుంటాను. అదేవిధంగా అదే పాయింట్ నుంచి మనకి ఇంకొక ప్లేన్ ఈక్వేషన్ నెంబర్ 3కి నేను ఇక్కడ d3 అనుకుంటున్నాను. అలాగైతే మనకి కండిషన్ చూసినట్టయితే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ అంటున్నాడు. అంటే మనకి సమ్ ఆఫ్ అంటే మనకి d1² + d2² + d3² = k² అయిపోతుంది. ఓకేనా. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటున్నాడు కాబట్టి ఓకేనా. ఈజ్ k² అని కాబట్టి k². కాబట్టి ఈ విధంగా నేను d1 d2 d3ని ఈ విధంగా నేను ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తూ d = (x1 + by1 + c(z1) + d / (a² + b² + c²) ఈ విధంగా నేను ఫార్ములా యూజ్ చేసి నేను d1 d2 d3ని ఫైండ్ అవుట్ చేసి పెట్టించుకుంటాను ఈ ప్లేన్స్కి. ఓకేనా. అదేవిధంగా కండిషన్ ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నాకు నెక్స్ట్ మరి ఫర్దర్గా అంతా సాల్వ్ చేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ నాకు ఈ విధంగా చివరిగా వచ్చేస్తుంది చూడండి. x1² + y1² + z1² - k² = 0 అని నాకు ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే పాయింట్ అనేది మనకి స్పియర్ పైన లై అవుతుంది అనేసి ఈ విధంగా మనం ఇక్కడ ప్రూవ్ చేసామన్నట్టు.